హలో ఫ్రెండ్స్, వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. సో ఆ అప్డేట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ కాల్స్ అనే సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత పైన మీకు కాల్స్ సింబల్ గ్రీన్ కలర్లో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడతాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి కాల్ ఏ నంబర్ అనమాట. ఈ ఆప్షన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ఏంటంటే మనం వాట్సాప్లో ఏదైనా కొత్త నెంబర్ని మనం సేవ్ చేసుకోకుండా వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కాల్ ఏ నంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీ ఫోన్లో సేవ్ చేయని నెంబర్ అనేది మీరు టైప్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఒక అన్నోన్ నెంబర్ని టైప్ చేశాను. సో ఈ నెంబర్ నా మొబైల్లో సేవ్ చేయలేదు. కానీ మీరు ఇక్కడ చెక్ చేస్తే వాట్సాప్ ఉంటే కనుక మనకి ఇక్కడ వాట్సాప్ ఉందని చెప్పి టిక్ పడుతుంది. సో ఈ నెంబర్కి 5 సెకండ్స్ మీరు ఈ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీరు ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఈ ఆప్షన్ చూపిస్తుంది. తర్వాత కింద మీకు చాట్ ఆప్షన్ ఉంది కదా, ఈ చాట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్తుంది. సో మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు ఈ నెంబర్ని సేవ్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు న్యూ కాల్ లింక్ అనమాట. ఈ ఆప్షన్ దేనికంటే మీకు మీ మొబైల్ నెంబర్ మీద ఒక వాట్సాప్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పటికప్పుడు మీరు వాట్సాప్లో షేర్ చేస్తే మీరు ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళతో వాట్సాప్ వీడియో కాల్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్లో మనం వీడియో కాల్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎటువంటి గ్రూప్ అనేది క్రియేట్ చేయకుండా జస్ట్ మన ఈ లింక్ని మనం ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో ఆ టైంలో షేర్ చేస్తే వాళ్ళతో మనం వాట్సాప్ వీడియో కాల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఇక్కడ న్యూ కాంటాక్ట్ అనమాట. న్యూ కాంటాక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు వాట్సాప్లో కొత్త నెంబర్ని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. కింద సింక్ కాంటాక్ట్ ఫోన్ అని ఉంటుంది, అది ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీరు సేవ్ చేసే నెంబర్ అనేది మీ మెయిల్ ఐడికి సింక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.